డిసెంబర్ 9వ తారీఖున ఏలూరు నగరంలో జాతీయ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కుల మతాలకు అతీతంగా అన్ని ప్రజా సంఘాలతోనూ వివిధ పార్టీల నాయకులతోటి వివిధ ప్రజా సంఘాల నాయకులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన ఏపీ విభజన చట్ట ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాల్సిన అవసరం ఉంది. అదొక ప్రధాన అంశం. రెండవదిగా భారత కరెన్సీపై భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని ముద్రించాలని ఒక డిమాండు. అదేవిధంగా రాజ్యాంగ పరిరక్షణ, కుల వివక్ష, తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మా సోదర ఉపకులమైనటువంటి రిలీజ్ కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏ విధమైన ప్రాధాన్యత మరి కల్పిస్తున్నాయో మా రెల్లి సోదరులకు రాజకీయాల్లో అనేది ఒక అంశం. అదేవిధంగా ఎన్ఎస్ఎఫ్డిసి స్కీము అది రీఓపెన్ చేయాలనేది, అదేవిధంగా ఎస్సీ బ్రైట్ స్టూడెంట్స్ పథకం గత 23 సంవత్సరాలు కొనసాగి మరి ఆగిపోయింది, దాన్ని రీఓపెన్ చేయాలనే అదొక అంశం. అదేవిధంగా దళిత వాళ్ళలో శ్మశాన వాటికలు, చాలా గ్రామాల్లో దళిత వాళ్ళలో శ్మశాన వాటికలు లేకుండా ఉన్నవి, అదొక అంశం. మరి అదేవిధంగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏలూరు జనరల్గా రాష్ట్రంలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికలు కానివ్వండి, పంచాయతీలు కానివ్వండి, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కానివ్వండి, ఈ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో రొటేషన్ పద్ధతి ఎంతవరకు అమలు జరుగుతుందనేది ప్రజా సంఘాలకు అనుమానంగా ఉంది. ఈ విషయాన్ని రేపు జరిగే 9వ తారీఖున బహిరంగంగా అన్ని మరి చర్చ రౌండ్ టేబుల్ సమావేశంలో మరి దీర్ఘంగా చర్చించి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వాల దృష్టికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి, అదేవిధంగా ఎన్నికల సంఘానికి కూడా తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.